పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పరిశుద్ధ పరమాత్ముడు మన కొరకు వ్రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం మొదటి గ్రంథం 10వ అధ్యాయము మొదటి 7 వాక్యాల్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయము మొదటి 7 వాక్యములను మనం చదువుకుందాం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి. ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతాను, అబినాదాబు, మల్కీషువ హతం చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోచుండెను. అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములను నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగం చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయవానితో ననగా వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయినని ఆయుధములను మోయేవాడు తెలుసుకొని తానును కత్తిని పట్టుకొని దాని మీద పడి చచ్చాను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి, మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయిరని సౌలును అతని కుమారులను చనిపోయిరనియు లోయలోని ఇశ్రాయేలు అందరూ తెలుసుకొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉండిరి. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి 7 వాక్యాల్ని మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నీ మనం చదివినట్లయితే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటి? సౌలు రాజు యొక్క మరణం గురించిన వివరాలు పరిశుద్ధాత్ముడు రికార్డు చేయించాడు. కాబట్టి ప్రతి విషయం కూడా దేవుని ఆత్మ ఏవి కూడా మాఫీ చేయకుండా రికార్డు చేయించాడండి. మరి ఆయన వ్రాయించినటువంటి ప్రతి వాక్యములో ఏదొక మర్మాలు ఉంటాయి, ఏదొక విషయాలు ఉంటాయి. అవి మనం గ్రహించాలా. నేను కూడా ఆలోచన చేశాను, ఏంది ఆయన మరణం గురించి ఏం చెప్పాలా ప్రభువా, మరి ఏంటి సంగతి అని ఆలోచన చేస్తే ఎన్నో రకాలుగా ఈ లోకాన్ని దేహాన్ని విడిచినటువంటి వారు మనకు కనబడతారు ప్రియులారా. కాబట్టి సౌలు రాజు యొక్క మరణం గురించిన వివరాలు మనకు కనబడుతున్నాయి. అంటే ఆ రాజు చరిత్ర, ఆయన మరణం మనకెందుకు ఇప్పుడు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆయన రాజు ఎట్లా రాజు అయ్యాడంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి రాజు అయిపోయినాడు. అభిషేకింపబడిన రాజు, పట్టాభిషేకం పొందిన రాజు. ఆ రాజు గురించి మనం తెలుసుకుంటున్నామంటే ఈవేళ మన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు యేసు ప్రభులో మనమంతా కూడా రాజులమయ్యామని కొరింథీ మొదటి పత్రిక 4:8 సెక్షన్ తెలియజేస్తుంది. కాబట్టి ఆయన గురించి తెలుసుకుంటున్నామంటే ఈవేళ మనల్ని గురించి కూడా అర్థం చేసుకోవడం అవసరమైందండి. ఆ వివరాలు తర్వాత జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు మెట్టుకు సౌలు రాజు మరణం గురించిన వివరాలు ఈ అధ్యాయంలో చూస్తున్నాం. మరణించినటువంటి వారు రకరకాలుగా ఉన్నట్టు వాక్యములో జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మరణించిన తర్వాతనే అసలు లైఫ్ అన్నటువంటిది, వాస్తవ జీవితం, శాశ్వత జీవితం అన్నది ప్రారంభమవుతుందండి. ఏ మనుషునికైనా ఈ లోకమే శాశ్వతం కాదు. ఈ లోకం మనం ఎల్లప్పుడూ ఉండడానికి వీలు కాదు ప్రియులారా. లోకానికి వచ్చినాం, ఏం తీసుకొచ్చినాం, ఏం తీసుకురాలే, మీకు తెలిసేది అంతా. వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకొని వెళ్ళాం, నయా పైసా కూడా. మన ఆస్తులు, అంతస్తులు, పలుకుబడి ఏది కూడా వెంటరా చూడండి. ఒక్కరు వెళ్ళాల్సిందే శుభ్రంగా, అంతే, అన్నీ విడిచిపెట్టి. అంతా ఈ మధ్య జీవితం కోసమే చూడండి ఎన్ని తకరారులు పడుతున్నామో మీరే ఆలోచన. కేవలం ఈ లోకం బ్రతుకు తెరువు కోసమే ఎన్ని తకరారులు అంటే చెప్పడానికి వీలు కాదు అసలు. అవసరమైతే ఎంతకైనా మనుషుడు తెగబడుతున్నాడు. పోనీ ఏమైనా తీసుకొని వెళ్తాడంటే ఏం తీసుకొని వెళ్ళడు. నీ వెంట వస్తుంది, ఏం చేసినావో అవే వస్తాయి. ఆ రోజు పట్టుకుంటాయి, తీర్పు రోజు. చాలామందికి ఈ సత్యం అర్థం కావడంలే. అర్థమైతే బాగుంటుంది ప్రియులారా. అమ్మ, మీ యజమానులకు అర్థం కాకపోతే అర్థమవునట్లు చెప్పారి. చాలా విషయాలు ఉన్నాయండి. అధికారులైనటువంటి వారి గ్రంథంలో మనం చూస్తాం. అపోస్తులైన పౌలు ఒక అధికారికి
కొన్ని విషయాలు చెప్పాడండి. చూస్తారా, అపోస్తుల కార్యాలు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తున్నా. అతడు చెరసాల్లో ఉన్నప్పుడు ఒక అధికారి పిలిపించి వాక్యం వినగోరినాడు. మరి చాలా సంగతులు పౌలు అతనికి తెలియజేశాడండి. చూడండి 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చూస్తాం. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుషిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గుర్చి, ఆశా నిగ్రహమును గుర్చి, రాబో విమర్శను గుర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి అనే మాట ఉందండి. అసలు మిగుల భయపడి అనే మాట, రాబో విమర్శను గురించి పౌలు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నిన్నెవరు విమర్శించరు, నా తప్పులు నీ తప్పులు తెలిసినా ఎవరు ఏమన్నారండి. అసలు ముఖం ఎదుట మంచిగానే ఒప్పుకుంటారు, కానీ ఎవరు మనల్ని మన తప్పులు చెప్పరు. కానీ ఇక్కడ పౌలు ఏం చేశాడు, రాబో విమర్శను గురించి చెప్పాడు. ఎందుకు ఆ మాట మరి విన్నప్పుడు భయపడ్డాడంటే, చరిత్ర చెప్పేది ఏంటంటే ద్రుషిల్ల అన్నటువంటి ఈమెను హెరోదు రాజు కదా, హెరోదియాను పెళ్లి చేసుకున్నట్టు ఇతడు అలా చేసుకున్నాడట. అందుకనే ఈ విషయమై విమర్శలో నిలబడాల్సి వస్తుంది అని చెప్పాడు. అందుకు భయపడ్డాడండి. కాబట్టి ప్రియులారా, ఒక్కోసారి మనం కూడా ఈ లోకంలో టెంపరీ జీవితమైన రకరకములైనటువంటి వాటిలో మనము జ్వరబడుతుంటాం. అది వద్దు, అది మనకు దూరమవునుగాక. అన్యాయమైనటువంటి అక్రమైనటువంటి వాటి జోలి పోకూడదండి. మనం దీవింపబడతాం, దేవుడు ఆశీర్వాదం ఏమైనా ఇస్తాడండి దేవుడు. చాలామంది తెలియకాలకు పొరపాటు పడుతుంటారు. కాబట్టి పెద్దలారా, జ్ఞానవంతులారా, ఆలోచన చేసుకుందాం. ప్రతిదీ మన వెంట మనం చేసేటువంటివి మన వెంట వస్తాయి, కానీ తక్కినేటివి ఇక ఏవి కూడా మన వెంట రావు. అందుకని బ్రతికుండగానే సంగతులను మనం ఆలోచన చేయాలి. సౌలు రాజు ఆయన మరణాన్ని గురించి పరిశుద్ధాత్ముడు రాయించినాడండి. లోకములో అసలు మరణించకుండానే ఇద్దరు వ్యక్తులు మహిమకు వెళ్ళారండి. మరణించకుండానే ఇద్దరు వ్యక్తులు మహిమకు వెళ్ళారు. ఇంకా ఓకే, ఏదైనా చెప్పారు. మొత్తం మీద మీరు ధైర్యంగా చెప్పడమే సంతోషకరమైంది. ఆదికాండం 5:24 సెక్షన్లో మీరు చెప్పినట్టు హనోకు కొనిపోబడ్డాడు అనింది. రాజులు 2వ గ్రంథం 2:11 సెక్షన్లో ఏలియా, తిప్షుడైన ఏలియా కూడా కొనిపోబడ్డాడండి. ఈ ప్రపంచ చరిత్రలో మరణం చూడకుండా ఇద్దరు మాత్రమే కొనిపోబడ్డాడు డైరెక్ట్గా. చూడండి, అసలు వారు ఈ లోక సంబంధమైనటువంటి మరణాన్ని రుచి చూడకుండా కొనిపోబడడం మనం వాక్యంలో చూస్తాం. చూడండి, మరణాల గురించిన వివరాలు గ్రంథంలో చాలా ఉన్నాయి. మరికొందరు ఇప్పుడు మరణించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు అయితే, కానీ ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షులు అనే వాళ్ళు వస్తారండి. నేను మాత్రం నమ్మేది వాళ్ళిద్దరినే. ఓకే, కొందరు మోషే అంటారు, ఏలి అంటారు, రకరకాలు చెప్తారు, కానీ నేను మాత్రం వీళ్ళిద్దరినే నమ్ముతా. ఎందుకంటే మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని చట్టంలో రాయబడింది. అక్షరాల యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచేంత వరకు ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే, అది చట్టం. కానీ ఆ చట్టాన్ని అధిగమించినారంటే ఆ వాక్యం ఏం ఆలోచించేయాలా. కానీ అది నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా మరణం చూడకుండా కొనిపోబడిన వాళ్ళు ఆ చట్టాన్ని ప్రకారం మరణించాల్సిందే. ఓల్డ్ టెస్టిమెంట్లో యేసు ప్రభు మరణించి తిరిగి లేచేంత వరకు పుట్టిన వాళ్ళందరూ మరణించాల్సిందే. మనకు అసలు లేదండి, అది గొప్ప విశేషం. అంటే మనకు మరణమే లేదు. ప్రభు వచ్చాడనుకోండి, మార్పు చెందుతాం, కొనిపోబడతాం. ఇది ప్రభులు ఉన్నటువంటి ధన్యత ప్రియులారా. ఓకే, వాక్యములు ఇవ్వాలి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథములో వచ్చేటువంటి ఇద్దరు సాక్షులు మరణించకుండా వెళ్ళిపోయిన వాళ్ళే అని చెప్పి నేను మాత్రం నమ్ముతా. కానీ అది మీ ఇష్టం, అది ఇంకంతే. ఎందుకంటే కొన్ని వాక్యాలు మనం ఆధారం చేసుకుంటే తప్ప గుడ్డిగా నమ్మడానికి వీలు కాదని నేను భావిస్తుంటాను ప్రియులారా. ఓకే, మంచిది. ప్రభులో ఉండి మరణించినటువంటి వాళ్ళు లేక మృతి పొందిన వాళ్ళు, నిద్రించిన వాళ్ళు అంటారు. చూడండి, ప్రభులో ఉండి నిద్రించిన వాళ్ళు లేక మరణించిన వారు.
మరణించబోవారు అని కూడా మనం చూడవచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యములో మనం చూస్తాం. వారు విశ్వాసం గలవారై మృతి పొందిరి అనే మాట వాక్యంలో చూస్తాం. ప్రభువులో నిద్రించిన వారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 13వ వాక్యం మనకు తెలియజేస్తుంది. తర్వాత మరి వాక్యములో జ్ఞాపకం చేస్తే ప్రకటన గ్రంథం 14, 13 మనం చెప్తాం కదా, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అనే మాట చూస్తాం. కాబట్టి ప్రభులో ఉండి మృతి చెందిన వాళ్ళు కొందరు ఆలోచన చేసుకున్నారు. మరికొందరు ప్రభులో ఉండి శ్రమల ద్వారా నిద్రించిన వారు, శ్రమల ద్వారా మృతి చెందిన వారు ప్రభులో ఉండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37వ సెక్షన్లో మనం చూస్తాం. 37. అలాగునే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వాక్యములు కూడా చూస్తాం. స్టెఫెను అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వాక్యములు గమనిస్తామండి. శ్రమల ద్వారా మృతి చెందినటువంటి వారు కొందరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభులో నిద్రించిన వారు, శ్రమల్లో నిద్రించినటువంటి వారు, ఇలాగా. మూడవదిగా మరి జ్ఞాపకం చేస్తున్నాను, పాపములో ఉండి చనిపోయిన వారు, మరణించిన వారు అవిశ్వాసులుగా. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వాక్యములో మనం చూస్తాం. యోహాను సువార్త 3:18లో దేవుడు అక్కడ వ్రాయించినాడండి, వారు అవిశ్వాసులై ఉండి చనిపోయిన వాళ్ళకు తీర్పు ఎప్పుడు అయిపోయింది అని చెప్పి. తర్వాత యోహాను సువార్తలోనే 8వ అధ్యాయము 21వ వాక్యములో కూడా ప్రభు అన్నాడు, మీరు 8:21 మీరు మీ పాపములో ఉండి చనిపోతారు, నా యొద్దకు రారు అన్నాడు. చూడండి. కాబట్టి పాపములో ఉండి చనిపోయినటువంటి వారు ప్రభు దగ్గరికి వెళ్ళారని వాక్యములో కనబడుతుంది అండి. అసలు మరొకటి జ్ఞాపకం చేస్తున్నాను, ఎన్నో రకాలుగా చనిపోయినటువంటి వారిని మనం చూస్తామండి. మరికొందరు ఉరిపెట్టుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఉరిపెట్టుకొని చనిపోయినటువంటి వారు ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథం 17:23 వాక్యములో, సమూయేలు 2వ గ్రంథం 17 జ్ఞాపకం చేస్తున్నా. సమూయేలు 2వ గ్రంథం 17:23 చెప్పానుగా, 2వ గ్రంథం 17:23 చూడండి. ఓకే, 17:23లో అహితోపేలు అన్నటువంటి వాడు ఇంటికి వెళ్ళాడు, చక్కపరుచుకున్నాడంట. ఏమేం చక్కపరిచినాడో ఏమో మొత్తానికి ఉరిపెట్టుకొని చచ్చాడు అనే మాట ఉంది. ఎందుకంటే అతని ఆలోచన నెరవేరలేదు కాబట్టి. మత్తయి సువార్త 27:5వ వాక్యములోను, అలాగే అపోస్తుల కార్యాలు 1:17వ సెక్షన్లో మనం చూస్తే, మీరు చెప్పారు కదా ఇప్పుడే, ఎవరు ఇస్కరియోతు యూదా అనేవాడు కూడా ఉరిపెట్టుకొని చచ్చాడు. చూడండి. కాబట్టి మరణించినటువంటి విధానంలో ఎవరు ఎలాగ చనిపోయినారో దేవుని గ్రంథం స్పష్టంగా చెప్తుంది అండి. అసలు ఉరిపెట్టుకొని చనిపోయినటువంటి వారు. మరొకరిని జ్ఞాపకం చేస్తున్నా, ఇశ్రాయేలుకు అక్రమంగా రాజైనటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథంలోనే జ్ఞాపకం చేసుకుంటున్నాం. 16వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. 18వ వాక్యం, 16:18 అండి. పట్టణం పట్టబడెను, ఎవరు ఇతని అనేది చూస్తున్నాం. 17వ వాక్యం, వెంటనే ఒమ్రి గిబ్బెతోను విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. పట్టణం పట్టబడినని ఒమ్రి తెలుసుకొని తాను రాజనగరనందు వచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను. ఇది ఒక పెద్ద చరిత్ర, అది చెప్తే అంత దానికి అయిపోతుంది అండి. కాబట్టి ఒక రాజనగరును తగలబెట్టాడు, దాంట్లోనే పడి చచ్చిపోయినాడు. ఇది ఒక చూడండి ఎట్లా చనిపోయినారో మనుషులు రకరకాలుగా. కానీ చచ్చిన తర్వాత ఏముంటుంది అనేది వాళ్ళకు తెలియదు పురుగులారా. అదే చాలా విచారకరం. మరణం తర్వాత ఏముంటుంది అనేది తెలుసుకుంటేనే మనం బాగుపడతాం. లేకపోతే ఇంకా జీవరాశుల్లాగానే పుట్టడం చావడమే అవుతుంది. ఇంకా తర్వాత ఇబ్బంది పడతారు. ఈ శరీరానికి చావు ఉన్నది కానీ మనలో ఉన్న ఆత్మకు చావు ఉండదు. అందుకే చచ్చిపోయారా అంటారు. చూడు, చచ్చిందేంటి పోయిందేంటి? చచ్చింది శరీరం, పోయింది ఆత్మ. ఆత్మకు చావు ఉండదండి. అందుకే ఆత్మ మనలో ఉండగానే జీవాత్మ మనలో ఉండగానే పరమాత్ముడు ఎవరో తెలుసుకొని నమ్ముకోవాలండి. అది ముఖ్యమైనది. దేన్ని అంటే దేన్ని నమ్మితే మాత్రం దైవరాజ్యం చేరదు. చూడండి, మీ ఇష్టం
ఏదో ఒక దాన్ని నమ్ముకుంటుంటారు. అది ఒక పిచ్చి ఆలోచన అండి, అంత మంచి ఆలోచన కాదు అది. ఖచ్చితంగా జన్మనిచ్చిన దేవుణ్ణి తెలుసుకొని నమ్మితేనే పరలోకం చేరుతాం, లేకపోతే నష్టం, పాతాళ లోకమే. రాజనగరును తగలబెట్టాడు, తాను కూడా చనిపోయినాడు అనే మాట చూస్తున్నాం. ఇలాగున చూడండి, ఎన్నో రకాలుగా చనిపోయినటువంటి వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరికొందరు ఆకాశం నుండి అగ్ని దిగి దహింపబడిన వాళ్ళు కొందరు ఉన్నారు. లేవియాకాండం 10:1-2 సెక్షన్లో యాజకుని అహరోను కుమారులు ఇద్దరు కాలిపోయారు. అలాగే రాజుల 2వ గ్రంథంలో కూడా మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నామండి. 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ కూడా ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహజ్యా కొందరు సేవకులను పంపించినాడండి, దైవజనుని తిప్సుడైన ఏలియాను పిలిపించాలని చెప్పి. 12వ వాక్యంలో మనం చూస్తాం. అలాగే 12వ వాక్యం వాస్తవంగా మనం జ్ఞాపకం చేసుకుని 10వ వాక్యములో ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. 12వ వాక్యములో మనం ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. 10-12లో రాజులు 2వ గ్రంథం 50 మందిని వెంట పెట్టుకొని ఒక నాయకుడు వెళ్ళాడండి రాజు ఆజ్ఞ ద్వారా. వెళ్ళి దైవజనుడా త్వరగా దిగిరా, రాజు పిలుస్తున్నాడని చెప్పాడండి. ఆయన అన్నాడు, నేను దైవజనునైతే ఆకాశం నుండి అగ్ని దిగి నిన్ను నీ 70 మంది దహించునుగాక అన్నాడు. అట్లనే ఆకాశం అగ్ని దిగింది, దహింపబడ్డారండి. మళ్ళీ రెండోసారి 50 మందిని వారితో కూడా ఒక నాయకుడిని పంపాడు. అతడు కూడా ఏమన్నాడు, దైవజనుడా అగ్ని మరి త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడండి. నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం దిగి నిన్ను నీ 70 మంది దహించునుగాక అన్నాడు. నన్ను దైవజనుడు అంటున్నారు, దేవుని మాటలు చెప్తే మీరు నమ్మరా? పేరు పిలిచేది ఒకటి, మీ తీరు మరొకటే, అది దాని అర్థం అందులో ఉన్నది. నన్ను దైవజనుడు అంటున్నారు, దేవుని మాటలు చెప్తే అంగీకరించకుండా ఉంటారా? అట్లయితే నిజంగా నేను దైవజనుని అయితే ఆకాశం అగ్ని దిగి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అన్నాడు. అట్లే కుప్పలు పడ్డాయి చూడండి, 2 కుప్పలు. ఈవేళ మనం కూడా చాలాసార్లు ఒట్టి మాటలు మాట్లాడతాం, కానీ మీరు మంచోళ్ళండి అన్నప్పుడు ఆ మంచి ఆయన చెప్పిన మాటలు కొంతైనా ఆలకించాలి కదా. ఆలకించకుండా ఉంటే అదే లాస్, అదే నష్టం చూడండి మనకి. అసలు 3వ వాడిని పంపినప్పుడు 3వ వాడు భయపడ్డాడండి, చాలా జాగ్రత్తగా పిలిచాడు. మరొకటి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆకాశం అగ్ని దిగి దహింపబడినటువంటి వారుగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ టైప్ ఏంటంటే దైవజనుడు అని పిలుస్తున్నారు, వాళ్ళు చెప్పిన దేవుని మాటలు వినకుండా ఉన్నారు. వీళ్ళకి పట్టిన గతి అది. మరొకటి జ్ఞాపకం చేస్తున్నా, ఇంకా ఎలాగ చనిపోయినారు మరణించినటువంటి వారిలో మరికొందరిని నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని చేతనే చంపబడిన వాళ్ళు ఉన్నారు కొందరు. దేవుని చేతనే చంపబడిన వాళ్ళు కొందరు ఉన్నారండి. సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యములోను 4వ అధ్యాయం 11వ వాక్యములో మనం చూస్తే ఏలి కుమారులు ఉన్నారు అక్కడ. ఆదికాండములో కూడా 38వ అధ్యాయం కాబోలు యూదా పెద్ద కుమారుడు 2వ కుమారుని కూడా దేవుడే చంపాడు. ఆదికాండం మొదటి చూద్దాం. ఆదికాండం 38వ అధ్యాయంలో ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. 6వ వచనములో మనం చూస్తున్న 7వ వచనములో యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు అనే మాట. తర్వాత 9వ వాక్యములో మనం చూస్తున్నాం ఓనాను. వీళ్ళిద్దరిని కూడా దేవుడే చంపాడు. అలాగా ఆ వరుసలో చనిపోయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి. నేను సెక్షన్ కోసం కొన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఏదైనా ఒక అంశం చెప్పినప్పుడు ఖచ్చితంగా సెక్షన్ కోడ్ చేయాలి. ఆ సెక్షన్ చెప్పకుండా దేని వివరణ ఇవ్వడానికి వీల్లేదు. దేవుని చేత చంపబడినటువంటి వారు వీళ్ళు దేవుని దృష్టిలో చెడ్డగా ఉన్నారని చెప్పి ఆదికాండం 38వ అధ్యాయంలో చూస్తున్నాం. 7వ వచనములో 9వ వచనంలో చూస్తున్నాం. ఆ చెడుతనం ఏంటో మీరే తర్వాత చదువుకోనండి. తర్వాత సమూయేలు 1వ గ్రంథములో 2వ అధ్యాయం 25వ వాక్యం. అదే గ్రంథం 4:11 వాళ్ళ సంగతి ఏంది అండి. యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక
వారి తండ్రి మాటను వారు ఆలకించలేదు అనే మాట ఉంది. చూడండి, ఒక వ్యక్తి ఎంత చెప్పినా మంచి మాటలు వినకుండా ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? వెనుక నీకు భయంకరమైన ప్రమాదం ఉందని అర్థం. అది చూడండి రహస్యం. కన్న తల్లిదండ్రులు బ్రతిమలాడి చెప్తా ఉంటే వినకుండా ఉన్నారు. కుమారులారా, మీరు చేసేదేంటి? ఈ తప్పు చేయకూడదని వాళ్ళ నాన్న చెప్తే ఈ ముషిలోని మాటలు నమ్మితే అవుతుందని చెప్పి వాళ్ళు కఠినపరుచుకున్నారు. ఎందుకయ్యా అంటే అక్కడ ఉందిగా, చదువుతావా అబ్బాయి? సమూయేలు మొదటి గ్రంథం 2:25 సెక్షన్ చదువుతారా? మీరు కూడా వినకుండా ఉండారంటే మనకు పెద్ద హెచ్చరికలు ఇవన్నీ. నాకు నీకు అమ్మా దొరికిందా? సమూయేలు మొదటి గ్రంథం 2:25 దొరికింది అమ్మా. దొరకకపోతే ఏం చేస్తారు? కుర్రోళ్ళు చదివితే బాగుంటుంది అని అంతే, ఇంకేం లే. మీరంటే ఇంకా సర్వీసులు ఉన్నారు, చదవండి బాబు ఏమనుకోకుండా. కానీ యెహోవా విషయములో పాపం చేసిన యెడల ఎవడు విజ్ఞాపన చేస్తాడు? అయితే యెహోవా వారిని చంపదలిసి ఉండేను గనక, రహస్యం అది చూడండి. కాదు నాయనా, నమ్మనాన్నోళ్ళు ఎంత చెప్పినా వినవంటే రహస్యం ఏమనుకున్నారు అక్కడ? మీరే ఆలోచన చేయండి. అండర్లైన్ చేసి ఇంటి దగ్గర చదువుకోరు, మీరు స్టడీ చేయరు, తెలుసు అది. సొంత అమ్మ నాన్నోళ్ళు బ్రతిమలాడి విషయాలు చెప్పినప్పుడు మనం వినలేదంటే మాత్రము వెనుక ఏముందో అర్థం చేసుకోవాలి. మీకు తెలుసు కదండి ఒక చరిత్ర, యేసుప్రభు చెప్పిన చరిత్ర ఉపమానం. తప్పి దొరికిన కుమారుని చరిత్ర తెలుసు కదా, లూకాసు వార్తలు 15వ అధ్యాయంలో. అతడు కూడా ఏం చేసినాడు? వాళ్ళ నాన్న ఆస్తి తీసుకున్నాడు కదా, వెళ్ళిపోయినాడు. బాగుపడినాడా చెడిపోయినాడా? చెడిపోయినాడు. ఎంతవరకు చెడిపోయినా అంటే ఒక పూట ఫుడ్ కూడా లేకుండా అయిపోయింది ఆయన కథ అంతా. ఆ గతి పడుతుంది మనకైనా, ఖచ్చితంగా విని తీరాల. ఓకే, మీకు చదువులు ఎక్కువ, తెలివి ఎక్కువనే, మీ నాన్నకు చదువు తక్కువ ఉంటుంది, ఆలోచనలు పొరపాటు ఉంటాయి. ఆయనంత మాత్రం చేత తండ్రి మాట వినకపోతే వాళ్ళకు పట్టే గతి అది. కాబట్టి ఆలోచన చేసుకోనండి ప్రియులారా. అయితే ఒక్కోసారి దైవ సంబంధమైన విషయాల్లో వేరుగా మాట్లాడితే, నాన్న అది మంచిది కాదు నాయన అని ప్రేమతో చెప్పుకోవచ్చు, అది వేరు. ఆలోచన చేసుకుందాం. మా నాన్న కూడా ఒక్కోసారి మరి చాలా వ్యతిరేకం అన్నమాట. ఈ ప్రార్థనల కంటే మాలాంటి సేవకులను రానిచ్చేటోడే కాదు, అసలు ఈ దొంగ బోధకులు రానివాడండి. కానీ ఆ ఇంట్లోనే ప్రభువు నన్ను ఆకర్షించాడు. నానా, నీకు ఏం తెలుసు అసలు? బైబిల్ ఎప్పుడన్నా చదివినావా? నీకేం తెలుసు నాన్న? వాక్యం ఏం చెప్తావు? తోక తోండానికి తేడా తెలదే. నువ్వు పెద్ద మనిషివే కానీ పెద్ద లక్షణాలు ఒక్కటి కూడా లేవు నాన్న అని చెప్పిన నేను ఇంట్లో. మొత్తం మీద ఆయన కూడా నమ్ముకున్నాడండి. తర్వాత ప్రేమతో చెప్పేవాడిని, వాళ్ళని ప్రేమించేవాడిని, వాళ్ళు చెప్పే పనులు చేసేవాడిని, కానీ దైవ సమయ విషయాలు ఇలా చెప్పేవాడిని అండి. కాబట్టి చెప్పాను కదా, ఆఖరి దినాల్లో మా నాన్న రే నన్ను ప్రభు పిలుస్తున్నారా అని చెప్పినాడండి. ఎప్పుడు రమ్మన్నాను ఆయన అన్నా, నేను ఇప్పుడే రమ్మంటున్నాడు అన్నాడండి. అలాగ అంటూనే మంచంలో పడుకునే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు ఆయన 2011లో. ఈవేళ మనోళ్ళు ఏమంటారు కొందరు తెలుసా? నాయన రాత్రిపూట నాకు దయ్యాలు కనపడుతున్నాయి అంటున్నారు. దయ్యాలు కనపడుతున్నాయంటే ఇంక నరకానికి పోతావనే. ఇప్పుడైనా అంట మేలుకోరి, మీ ఇష్టం, ఇప్పుడైనా జాగ్రత్త పడాలంగా సూచన చూపెడుతున్నాడండి. అమ్మా, అపవిత్రాత్మలు ఏవైనా నీకు కనబడుతున్నాయి, వినబడుతున్నాయంటే మాత్రం నీకు పరలోకం లేదని గుర్తించి ఇప్పుడైనా సిద్ధపాటు కలిగి ఉండాలండి. ప్రభు హృదయంలో చోటివ్వాలి, ప్రభు మాటలు వినాలండి. అది తండ్రి మాట వినలేదు కాబట్టి దేవుని చేత చంపబడిన వారుగా ఇక్కడ వాక్యములో మనం చూస్తాం. ఇంకా ఇలాగ ఎంతోమంది చూస్తామండి. ఉజ్జ అన్నటువంటి వ్యక్తిని మనం గమనిస్తాం. ఇలాగా ఒక్కొక్క దాంట్లో కొన్ని రకములైన విషయాలు మనం గమనించడం ఎంతైనా మంచిదండి. అనేక రకాలుగా చనిపోయినటువంటి వారిని గురించి కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి సౌలు రాజు, ఆ రాజు యొక్క చరిత్రను మనం చూస్తున్నామండి. సౌలు రాజు ఎవరై అంటే ఇశ్రాయేలు సామ్రాజ్యం ఒకటిగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి రాజు అని గమనిస్తామండి.
మొదటి రాజు, అభిషేకింపబడ్డవాడు. సమూయేలు మొదటి గ్రంథములో 10వ అధ్యాయం 1వ వాక్యములో మనం చూస్తాం. అభిషేకం పొందినటువంటి రాజు, దేవుడు ఏర్పరచుకున్న రాజు, అభిషేకం పొందిన రాజు. అట్లయితే మన సంగతి ఏమిటి? మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఎవరు అంటే సకల యుగాల్లో రాజు అని మనం చూస్తాం. తిమోతి మొదటి పత్రిక 1:18 వాక్యం కాబోలు. సకల యుగాల్లో రాజు అయిన దేవుడు ఎఫెసీ 1:6 ప్రకారం జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ రాజు యేసుక్రీస్తు అని పేరున ఈ ప్రపంచానికి వచ్చాడు, ఈ ప్రపంచంలో జన్మించినాడండి ఆయన. మీకు తెలుసు కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యం నుండి తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయనను పూజించడానికి వచ్చాం అన్నాడు. చూడ, ఆయనను పూజించడానికి వచ్చామన్నారు, ఆమెను కాదు. ఈవేళ చాలామంది దేవుడు అంటే ఇంతకు పురుషుడా స్త్రీయా? ఇది కూడా తర్జన భర్జనలేమ్మా. దేవుడు అంటే పురుషుడా స్త్రీయా? నేనే జ్ఞాపకం చేస్తా, ఊరికి అట్లా ప్రశ్న వేసినా. ఎంత చదువుకునే ఆడికాడికే ఇక గ్రంథం, అసలైన గ్రంథం చదివితే తెలుస్తాయండి. లోకములు ఉన్న గ్రంథాలకి ఈ గ్రంథాలు చాలా తేడా ఉంది తెలుసా? చాలా తేడాలు ఉన్నాయి. ఈ గ్రంథం చదివితే గుండెలు బగులుతాయి, మన పరిస్థితులలో చెప్పేస్తాయండి. ఇంకా వేరే గ్రంథాలు అంటే మానవ స్వభావంతో రాయబడిన గ్రంథాల్లో ఇలాంటి వాక్యాలు ఎక్కడ కనిపించవు అసలు. మీరు గ్రంథాలు చూడండి, గ్రంథం అనే పేరు వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా. ఈ గ్రంథములో మీరు బాగా చదివితే, మనసు పెట్టి చదివితే ఏమున్నాయంటే, జనరల్గా చెప్తున్నా, దొంగతనం చేయకూడదు అనిందండి. ఏంటమ్మా? నేను చెప్పిందే వాళ్ళకొచ్చు, మీరు కదిలితే అట్ట మంచిది. హత్యలు చేయకూడదు అనింది గ్రంథములో. అబద్ధ సాక్ష్యం పలకవద్దు అనిందండి. నీ తల్లిదండ్రులను సన్మానించు అనే మాట ఉంది. ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ గ్రంథం మాది కాదయ్యా అన్నావు అనుకో, ఇది మాది కాదు, ఇది వేరే వాళ్ళది, క్రైస్తవులది అంటారండి కొందరు. అంటే క్రైస్తవులు మాత్రమే అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, హత్యలు చేయకూడదు, తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉండాలా అని అనుకుందాం. ఇంకా తక్కిన వాళ్ళ సంగతి ఏంటి? వేరే గ్రంథాలు చదివే వాళ్ళు ఉన్నారుగా. అంటే మీరు అబద్ధాలు ఆడవచ్చు, హత్యలు చేయవచ్చు, తల్లిదండ్రులను దూరం చేయొచ్చు అనే కదండి. ఆలోచన చేయండి ప్రియులారా. ఈ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలు ఏ గ్రంథములో మీరు చూడలేరు, మీరు చదువుకోనండి కావాలంటే. కాబట్టి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు అన్నటువంటిది తెలియడం లేదు. ఎందుకంటే చదవలసిన గ్రంథం చదవడంలే. దేవుడు పురుషుడా స్త్రీయా? మీరు ఆలోచన చేసినారా? నేను అనుకున్నాను, దేవుడు మొదట పురుషుణ్ణే చేసినాడండి. ఆయనకేం పేరు పెట్టినాడు? ఆదాం అని పేరు పెట్టినాడు. కరెక్ట్. ఎందుకు పురుషుణ్ణే చేసినావు ప్రభువా మొదట అంటే, దేవుడు ఆయన పురుషత్వం గలవాడు, అందుకే తన స్వరూపములో తన పోలికలో చేశాడు. ఆ తర్వాతనే ఆ పురుషునిలో నుండి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా తయారు చేసినాడు చూడండి. కాబట్టి దేవుడు స్త్రీ కాదు, దేవుడు పురుషుడు. కాబట్టి నీ ఆరాధన, నీ పూజ స్త్రీకా పురుషునికా? ఆలోచించండి ప్రియులారా. ఎంత చదువులు చదివినా అంతేనా? కొంతైనా ఆలోచన చేయకపోతే ఎట్లా మనం క్షమాపణ పొందుతాం? దేవుని రాజ్యం ఎలా చేరుతాం? దేవుడు పురుషుడై ఉన్నాడు, పురుషత్వం గలవాడు ఆయన. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయనను పూజించడానికి వచ్చాం అన్నారు చూడండి, ఆమెను కాదు. ఇప్పుడు చాలామంది అంటే బాధపడతారయ్యా. ఆమె అంటే ఎవరు? ఆ ప్రభును కన్న తల్లి, ఆమెను పూజిస్తున్నారు కొందరు. అంటే బాధ. ఇక్కడ ఎవరన్నా ఉండారమ్మా, నువ్వు చట్టం చూడు, కొద్దిగా బైబిల్ చదువు, తెలుగు అర్థం కాకపోతే గ్రీకులో చదువుకో. మీరు చదవరు, వినరు, చెప్పుడు మాటలు వింటే ఎట్లా? చెప్పే మాటలు విన్నప్పుడు అలాగున్నాయా లేదా అని చెప్పి బెరేయా సంఘం వాళ్ళు చూసి పరిశోధన చేసినట్టు మనం చేయాలా. ఇప్పుడు మేము ఎవరు వాక్యం చెప్పినా ఆయన లైన్లో ఉన్నాడా లేదా అనేది మేము చెక్ చేస్తామండి. అసలు లైన్లో లేకపోతే పర్సనల్గా మాట్లాడతా, అందులో ఏం మోమాటం ఏమి ఉండదు మాకు. ఏమై ఇలా చెప్పావు, అసలు వాక్యం ఇట్లుంది అని.
కాబట్టి ఆలోచన చేసుకోండి అమ్మా, పెద్దలారా, జ్ఞానవంతులు, విద్యావంతులు ఆలోచన చేయాలా. మరొక దారి లేదు. ఎవరు చెప్పినా 3 ఏళ్ళు రేకటి అని చెప్తున్నాగా. ఏమనుకున్నా మీకేం అర్థమవుతుందా లేదా? ఇంటికి ఒకటి దేవుణ్ణి పెట్టుకుంటే ఎట్లా క్షమాపణ పొందుతాం, ఎట్లా బాగుపడతాం మనం? దేవుడు పురుషుడు, అది చూడండి రహస్యం. కాబట్టి వాళ్ళు అన్నారు, మేము ఆయనను పూజించడానికి వచ్చాం అన్నారు. చూడండి, సకల యుగాల్లో రాజు అయినటువంటి దేవుడు, అద్వితీయ దేవుడు, ఆ రాజు యేసుక్రీస్తు అని పేరున ఈ ప్రపంచానికి వచ్చాడండి. 19:6 కాబోలు లేక 19:16 ప్రకటన గ్రంథం 19:16 కాబోలు ఏమనింది బాబు? అక్కడ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. 19:16లోనే ఆ మాట జ్ఞాపకం చేసుకుంటున్నా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయన నామం ఒకటి ఉందండి. అసలు గమనించాలి. కాబట్టి రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, అధిపతి అయినటువంటి పిలాతు అన్నాడు, నువ్వు రాజువా అని అడిగాడండి. ఎక్కడ? యోహాను సువార్త. అమ్మ, యోహాను సువార్త తీర్చారా తల్లి? కొద్దిగా బైబిల్గా తెలియండి, ఏమనుకోకుండా. మీరు అంత పెద్దోళ్ళు కదా, మీకు చెప్పడానికి కూడా కొద్దిగా నేను కొంత బాధపడుతున్నా. కాకపోతే ఏంటంటే ఆత్మసిద్ధమే కానీ శరీరాలు వినాలని ఆశ ఉంది అండి. కానీ వచ్చేది మీరే మంచోళ్ళు చెప్పాలనుకుంటే నేనేమంటే చెప్పనీకి తిడుకున్నా కాబట్టి నా మైండ్ అలా తిరుగుతుంటుంది. ఆడ కూర్చున్నానంటే అయిపోయింది కథ. ఇంకా మీరే మేలు, బాగా వింటుంటారు. యోహాను సువార్త 18, 37, 38 కలిసి ఉన్నాయి. నువ్వు రాజువా అని అడిగాడండి అధిపతి. ప్రభు ఏమన్నాడు? రాజునే అన్నాడు. చూడండి, సకలియుగాల్లో రాజు, యూదుల రాజు, రాజులకు రాజు, రాజునే అని మాట్లాడాడు. మనం సొంతంగా రాసుకునేది కాదు, ఆయనే నోరారు చెప్పాడు. యోహాను విని దాన్ని రికార్డ్ చేశాడండి. అసలు రాజు యేసుక్రీస్తు ప్రభు. ఇంకా చాలా పాఠాలు ఉన్నాయి. ఈ రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే విశ్వసించారో, తమ ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా కలిగి ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 4:8 చూస్తారండి. కొరింథీ మొదటి పత్రిక 4:8 ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నా. కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకు ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైనారు అని. చూడండి, కొరింథీయులు కొర్రిలాంటి వాళ్ళు అని చెప్తుంటాం. అప్పుడు చాలా భయంకరమైన వ్యక్తులండి వాళ్ళు, సామాన్యులు కాదు కొరింథీ పట్టణంలో. ఎందుకంటే గ్రీకు నాగరికత కలిగినటువంటి వారు, రకరకములైన ప్రజలు ఉన్నారండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? అసలు ఆ భయంకరమైన వ్యక్తులు క్రీస్తు యేసును బట్టి రాజులైనారు. అది రహస్యం. చూడండి, దేవుని చట్ట ప్రకారం వీఆర్ ఆల్ కింగ్స్ ఇన్ హిమ్. అదే అండి అసలు మనం అందరం చూడండి ఆయనలో రాజులమై. ఎందుకంటే మనం కాదు కానీ ఆయన రాజు. ఆ రాజును మనం గైకొన్నాం కాబట్టి రాజులని చట్టంలో రాయబడింది అండి. అసలు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు కదా. 6:9 అంటే కొరింథీ మొదటి పత్రిక బాబు 6:9 గమనిస్తారు నాయన. వాళ్ళు ఆ స్థితిలో ఉండేవాళ్ళండి. ఇప్పుడు రాజులు అయిపోయినారు. తర్వాత అన్యాయం అంటే ఏంటి? తర్వాత చూడండి, మోసపోకుడి, జారులు, అది అన్యాయం. అది అన్యాయం. ఏ తనం అండి? ఆడంగితనం అంటే చాలామందికి అర్థం కాలే. ఒక బ్యాంక్ ఆఫీసర్ కూడా ఇప్పుడు నాకు అర్థమైంది రాజురావు అన్నాడు. అది ఆడంగితనం అంటే రైళ్ళల్లో చప్పట్లు కొట్టేటోళ్ళు కాదు. ఇక్కడ ఆడంగితనం అంటే వాళ్ళు కాదండి. ఇప్పుడు చూపెడతా, మనలో కూడా ఎంతమంది ఉన్నామో చూపెడతా అండి వాక్యం. వాస్తవంగా అండి, శరీర సంబంధమైనది కాదు ఇది. ఇది ఆడంగితనం. ఆడంగితనం వల్ల ఒక్క వ్యక్తి కూడా రక్షణ పొందలేడండి. అసలు ఒక్క వ్యక్తిని, ఒక్క ఇంటిని కూడా మనం సంపాదించుకోలేము. చూస్తారా? వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నాం. అలాంటి వాళ్ళు రాజులైపోయినారండి. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయంలో
42 కాబోలు చూడండి. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ ఇదే ఆడంగితనం అంటే, ఇదే అండి ఆడంగితనం అంటే. అమ్మా బైబిల్ మీరు కొద్దిగా చెక్ చేసుకొని చదువు వచ్చిన వాళ్ళు, బైబిల్ ఉన్నవాళ్ళు. ఆడంగితనం అంటే ఇదే. అధికారులు అంటే ఆఫీసర్స్. ఇప్పుడు కూడా అంతే. నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తా. మా ఊర్లో ఒక పెద్ద ఆమె, అన్నా నువ్వు చెప్పేది అంత రైటేనన్నా, యేసుప్రభు దేవుడేనంటే, అయితే దేవుడని మీకు అర్థమైతే ఎందుకు రారు మీరు అని అడిగా నేను. ఎందుకు రారమ్మా మీరు అంటే, ఏం చేస్తామన్నా, మరి వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకుంటారని మేము రాలేకపోతున్నామంటే, ఎలక్షన్ల రోజు వచ్చిరు కదమ్మా, ఎన్నడూ బయటికి రాని వాళ్ళంతా నేను, ఎందుకంటే నన్ను ఎరుగుదురు కాబట్టి ఇంక ఏమన్నారు. ఇంకా ఆ రోజు వచ్చిన ఎన్నడూ బయటికి రాని ఆడవాళ్ళతో వచ్చి చెల్లనోని పట్టుకొని చేతులు పట్టుకుని కాళ్ళు అనుకో అవి అనుకుంటారే, ఇది ఏమన్నా బాగుందా? మహోన్నతుని సన్నిధికి, పరిశుద్ధ దేవుని సన్నిధికి రావడానికి ఎందుకమ్మా అంటే, ఇదో ఈ తనం వల్లనే చాలామంది పెద్ద పెద్దోళ్ళు రాలేకపోతున్నారు. అమ్మా మీరందరూ కూడా పుట్టుకకు ఆడోళ్ళైనా మగసిరి అనేది అవసరమైంది అండి. బ్రదర్, అబ్బాయిలు కూడా మీకు కూడా, మీరు అందరికీ భయపడి ఉన్నారంటే ఏ తనం ఉన్నట్టు? ఆడంగితనం అంతే. ఇంకా అది చూడండి మా, ఇంకా ఎంతమంది ఉన్నారో స్వామి సత్యం పూజారి గారు, కానీ ఎవరికి వాళ్ళే తెలుసు, అది మీ ఇష్టం. చూడండి, మీ బంధువుల మధ్య ఇలాంటి తనం ఉండకూడదండి అసలు. నన్ను అడుగుతుంటారు చాలామంది, నేను తిక్కబట్టి పిచ్చిబట్టి నమ్ముకున్నా అనుకున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు లాంటి వ్యక్తిని ఒక్కరిని చూపించండి చాలు, రెడీగా ఉన్నా నమ్ముకోవడానికి. ఒట్టేళ్ళ నల్ల దేవుడు అంటే నేను ఎందుకు నమ్ముకుంటా? నేను చదువుకున్నా, చదువు వస్తుంది నాకు, మీకు కూడా చదువులు వస్తాయి, పెద్ద పెద్ద జ్ఞానులే. మరి మీరు ఎట్లా తెలుసుకుంటున్నారు? పైకి చూనికి ఇది సత్యమేనన్నా రైట్ అన్నాడు, రైట్కు ఎందుకు రావు అంటే ఏ తనం ఉంది? ఏనన్నా బాబు ఏం పలకరేంటే మీరు? మీరంతా నాకు కొత్త కొత్త కాబట్టి నేనేమనుకోకుండా, బాగా తెలిసిన వాళ్ళు అయితే ఇదే. అమ్మ నాన్నలను సంపాదించుకోకపోతే ఏ తనం ఉన్నట్టు మనకి? ఏమ్మా, స్త్రీలుగా పుట్టవచ్చు కానీ మగసిరి అనేది చాలా ముఖ్యమైనది అండి. అసలు రైటును రైట్గానే చెప్పాలా, అబద్ధాలని అబద్ధాలుగా చెప్పాలా. అది ఇంకొకరిని చూపెడుతూ చూడండి, ఒకరిద్దరిని కావాలంటే. ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా చూస్తారా? ఇలాంటి తనం చాలామందిలో ఉండడం బట్టే మనం సంపాదించలేకపోతున్నామండి. నాకెందుకు వచ్చిందిలే, వారిది వాళ్ళు చేసుకొని అంటే ఎట్లా? ఆరని అగ్నికి వెళ్ళిపోతారు. అసలు మన బంధువులే వెళ్ళిపోతారండి. అగ్నిగుండంలో పడినప్పుడు వాళ్ళ బాధ ఇంతంత కాదు. అప్పుడు తిడతారంట, ఎవరు నన్ను నిన్నే తిట్టుకుండే తెలుసా? మీరు ఎందుకంటే మీరేమో నమ్ముకున్నారు, దేవుని రాజ్యం మీరు పోతారు. నమ్మని వాళ్ళ సంగతి ఏంటి? మా అమ్మాయి పోతుండే, మా అన్న పోతుండే, మా నాన్నగారు పోతుండే, నన్ను ఎన్నడూ చెప్పలే నాకని ఎన్ని మాటలు మాట్లాడతారు వాళ్ళు, నరకములో బాధ తట్టుకోలేక. అందుకని ఆడంగితనం వద్దు. కొందరు అట్లా ఉండే నష్టమైనారు. 9వ అధ్యాయంలో బాబు, యోహాను సువార్త 9వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాను, 21 చూస్తారా? ఇక్కడ పుట్టు గుడ్డివాని తల్లిదండ్రులు అన్నాడండి. వీడు ఎలాగూ చూస్తున్నాడో ఎరగము, ఎవడు వీని కన్నులు తెరిచెనో అది మేము ఎరగము, వీడు వయసు వచ్చినవాడు, వీడిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వానిని సమాజ మందిరంలో ఉండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చినవాడు వాడిని అడగాలి అని చెప్పారండి. అంటే వీళ్ళ తల్లిదండ్రులకు ఏమున్నట్టు లెక్క? ఏమా భయపడ్డారు. రెండోది అది ఒరిజినల్గా చెప్పకాలంగా అది చూడు. అవును, నా కుమారుడు పుట్టుగుడ్డోడు బాగుపడినాడు, వాని సంసారం బాగుపడుతుంది, వాని లైఫ్ బాగుపడుతుంది, బాగు చేసిన వ్యక్తులను పద నాయన ఆయన్నే వెంబడిద్దామని చెప్పడానికి బదులు సమాజంలో నుండి వెలివేయబడతామని యూదులకు భయపడి చూడండి వాళ్ళు సొంత కుమారుని ఎంత దూరం చేసుకుంటున్నారు. ఆడంగితనం చాలా భయంకరమైంది. అమ్మా సత్యం అర్థమైతే సత్యములు ఉండి తీరండి అంతే. ఈ సత్యములు ఉండటం వల్ల మనం ఎవరికి నష్టం చేస్తున్నాం?
మీరే ఆలోచన చేయండి. మాట విషయంలో కానీ, చేతుల విషయంలో కానీ, కార్యాలు ఎవరికైనా నష్టం చేస్తున్నామా? కానే కాదే. కాబట్టి అమ్మా, దయచేసి ధైర్యంగా ఉండండి. ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళకు వ్యతిరేకం చేస్తూ ఉంటే ఏమను. ఇప్పుడు ఇంట్లో నువ్వు చేయాలి, రోగం వచ్చినని నువ్వయ్యా, నువ్వు మందులు తిను, నేను నన్ను తినమంటావు అని ఎందుకు చెప్పకూడదు మనము? మీరే ఆలోచన చేయండి. కొందరు నేను చెప్పినట్టే చేయాలి, చేస్తాయా, చేస్తాను, నీకు ఏం అవసరమో అది ఎలా చేస్తా. కానీ నువ్వు మొక్కమంటే నేనేంది? రోగం వచ్చింది నువ్వేమన్నా మొక్కవు? రోగం రాని వాళ్ళు మందులు ఎట్లా తింటారు? అది అన్నమాట. ప్రేమతో కొన్ని తెలియచేయాలండి. ఇక్కడ తల్లిదండ్రులు ఆడంగితనం వల్ల అబ్బాయి మీదనే వేసి తప్పుకున్నారండి. చివరిగా మీకు తెలిసిన విషయాలే అలాగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్తలోనే చూడండి, 19వ అధ్యాయం 38వ వాక్యం. అటు తర్వాత యూదుల భయం వల్ల రహస్యంగా యేసు శిష్యుడైన అరిమత యోసేపు తాను యేసు దేహం తీసుకొని పోవటం పిలాతు వద్ద సెలవడిగాను అనే మాట ఉంది అండి. ఇతనెవరు? అరిమత యోసేపు, సజ్జనుడు, అధికారం గలవాడు, సొసైటీలో మంచి పేరుంది అండి ఈయనకి, నీతిమంతుడని. కానీ 3.5 సంవత్సరాల వరకు రహస్యంగా ఉండిపోయినాడు. ఎన్నేళ్ళు బాబు? 3.5 సంవత్సరాల వరకు రహస్యంగా ఉండిపోయినాడండి. కానీ యేసు ప్రభు శిలువలో ఎప్పుడైతే చనిపోయాడో అది గమనించినటువంటి పిలాతు, ఈ అరిమత యోసేపు, యేసు ప్రభుకు శరీర సంబంధంగా సహోదరులు ఉన్నారు, సోదరులు ఒక్కరు కూడా రాలేదండి. కానీ ఈ అరిమత యోసేపు 3.5 సంవత్సరాలు రహస్యంగా ఉన్నాడు కదా. యేసు ప్రభు శిలువలో ఎప్పుడైతే చనిపోయి బాడీ అక్కడే ఉందో, డెడ్ బాడీ శిలువలో, మార్కు రాశాడు తెగించి అని ఉంది అండి. అసలు 3.5 సంవత్సరాల వరకు ఆడంగితనంతో ఉండిపోయినాడు. 3.5 సంవత్సరాలు ప్రభువు వేలాడుతున్న సందర్భంలో ఈ ఆడంగితనం ఎన్నాళ్ళు, ఈ రహస్య బ్రతికి ఎన్నాళ్ళని తెగించి యేసు దేహం కావాలా, మేము పాతి పెడతామని గవర్నర్ పిలాతు దగ్గర సెలవు అడిగినాడండి. కాబట్టి పెద్దలారా, జ్ఞానవంతులారా, విద్యావంతులారా, సత్యాన్వేషణ చేసే ప్రియులారా, మంచివారులారా, ఎన్నాళ్ళు ఉంటారండి రహస్యంగా? అసలు ఎన్నాళ్ళు ఉంటారు రహస్యంగా? వాస్తవ సత్యాలు చెప్పకుండా ఉండిపోతారా? ఆలోచన చేయండి ప్రియులారా. ఇంకొక వ్యక్తి ఆయనకు తోడైనాడండి, మీకు తెలుసు కదా. అక్కడే 39వ వాక్యం. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా, ఈయన రాత్రి శిష్యుడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈయన కూడా ఏం చేశాడు? అంతవరకు రాత్రి ఉన్నాడు. అమ్మా, ముగింపుకు వచ్చిన తల్లి కొద్దిగా 2 మాటలు వినారు, ఇంకేం పర్వాలేదు. ఇవి వినకపోతే ఇంక అంతే సంగతులు. ఏ తనములు ఉంటాం మనము? నేను అన్నాను కానీ మీరే చెప్పుకోండి ఏమన్నా కానీ. ఎందుకంటే అందరిలో మనకు ఒక్కోసారి అదే ఇబ్బందులు ఉంటాయి. రాత్రి శిష్యుడు ఇప్పుడు బహిరంగ పట్టపగులు అయిపోయినాడండి. అందరూ ఉండి, అయ్యా నికోదేము గారు ధర్మశాస్త్రోపదేశకుడా, ఏంది నువ్వు అంటే, ఎస్, ఈయన తప్ప మరొక దారి లేదు పో అంటున్నాడండి. రహస్య శిష్యుడు బహిరంగ శిష్యుడు అయ్యాడు, రాత్రి శిష్యుడు పట్టపగులు శిష్యులు అయిపోయారండి. కాబట్టి పులివెందులో ఉన్న దేవుని పరిశుద్ధులారా, పెద్దలారా, ఎన్నాళ్ళు ఉండిపోతారండి రహస్యంగా? తెగింపు అనేది చాలా ముఖ్యం. అందులో మనం ఎవరికి నష్టం చేసేది కాదు. కాబట్టి ఫస్ట్ ఇంట్లో ప్రారంభం చేయండి, తర్వాత వీధిలో ప్రారంభం చేయండి, ఊరిలో ప్రారంభం చేయండి, మీ బంధువుల్లో ప్రారంభం చేయండి ప్రియులారా. దేవుడే సహాయం చేస్తాడంతే, దేవుడే సహాయం చేస్తాడు. కొరింథీ పట్టణంలో అలాగా ఉండినటువంటి వాళ్ళు ఉన్నారు. వారు ఇప్పుడు చదువుతారా? ఇప్పుడు 6వ అధ్యాయం 9 చదువుతున్నాం. ఆడంగితనం గల వారును, తర్వాత ఇంకా కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 9 నుండి చదువుతున్నామండి. ఇంకోటి ఏంటి? దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు అనే మాట ఉందండి. ఈ లైన్లో వీటిలో మనం కనబడినట్లయితే దేవుని రాజ్యానికి వారసులు కారు అని చట్టం స్పష్టంగా ఉంది. చూడండి, అసలు మీ ఇష్టం. ఇలాంటి వారు యేసుప్రభుని నమ్ముకొని రాజులైనారు. కాబట్టి మనం కూడా రాజులమయ్యాం. కాబట్టి ఇశ్రాయేలు రాజు, మొదటి రాజు అయినటువంటి సౌలు మరణం గురించి మనం తెలుసుకుంటున్నామంటే
ఈవేళ మన లైఫ్ ఎట్లా ఉంది ప్రభులో అనేది ముఖ్యమైనది అండి. అసలు సౌలు రాజు మరణం ఎందుకు వచ్చిందంటే చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యం చూస్తారా? సమూయేలు 2వ గ్రంథం 7:17. బాబు ఎవరో ఒక పోటీగా తీయండి నాయన, ఏ ఒక్కరో కాదు. అబ్బాయిలు మీరు చదువుకున్నారు, చదవండి, ఏదైనా దాన్ని చదవండి. నువ్వు రాజుల గ్రంథం చదువుతావు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 15వ వాక్యం. ఓకే, సమూయేలు 2వ గ్రంథం 7:15 కాబోలు. అది కావాలా? 15 అంటే 15. ఓకే, నిన్ను స్థాపించుటకై అది సౌలు రాజుకు మరణానికి కారణం నంబర్ 1 ఊరికే మేజర్ గుర్తు చేస్తున్నా, దేవుని కృప దూరమైపోయింది. అది చూడండి, దేవుని కృప దూరమైపోవడం మరణానికి ఒక కారణం ప్రియులారా. క్రొత్త నిబంధనలో మరణం అంటే ఆత్మీయతలో ఎదగకుండా ఉండడమే. అందుకే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం, బలహీనులు రోగులు చాలామంది నిద్రిస్తున్నారు అనే మాట. ఇది ఆత్మ సంబంధంగా ప్రియులారా ఆలోచన చేసుకుందాం. ఈవేళ మనం అందరం కూడా కృపచేతనే రక్షింపబడ్డాం అని ఎఫెసీ పత్రిక చెప్తుంది కదండి. రక్షింపబడిన వాళ్ళు దేవుని రికార్డెడ్ ప్రకారంగా రాజులమైనాం అని చూశాం. మాత్రమే కాదు, కృపచేత రక్షింపబడినటువంటి మనం ప్రభుతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం అని ఎఫెసీ పత్రికలోనే మనం చూస్తాం. 2వ అధ్యాయంలో ఈ వివరాలలో కనబడుతున్నాయండి. ఈ సౌలు రాజు మరణానికి, ఆ రాజు మరణానికి కారణం ఏంటంటే దేవుని కృపకు ఏమైపోయాడండి? దూరమైపోయాడు. చూడండి, కృపను దూరం చేసుకోవద్దండి. ఈ కృప మీద చాలా పాఠాలు ఉన్నాయి. కృపచేతనే రక్షింపబడ్డాం కాబట్టి రక్షింపబడినటువంటి మనం ఆయన కృప వల్లనే రాజులమయ్యాం ప్రభు. ఆ కృప దూరమైపోవుట మరణానికి ఒక కారణం. చూడండి, కృప అన్నటువంటి దాని మీద ఎన్నో వివరాలు మనం పాఠాలు కనబడతాయండి. వాటన్నిటిని వివరించడానికి వీలు కాదు. ఎందుకంటే ఈ కృప వల్లనే మీకు తెలుసు కదండి, అక్కడక్కడ వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయండి. అసలు తిమోతి 2వ పత్రిక కదా 2:1 నా కుమారుడా ఏమనేది? క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అనే మాట ఉంది. బాబు అర్థమవుతుందా? బలవంతులు కావాలండి. అసలు బలవంతులు అంటే శరీర సంబంధం బలం ఉంటే ఉండుగాక, కానీ అక్కడ బలము అంటే ఏంటో తెలుసా? పౌలు వాస్తవంగా చిన్నగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, బలహీనంగా, కండ్ల జబ్బు కడుపు జబ్బు ఉంటుందండి ఆయనకి. అది నువ్వెప్పుడు చూసినావన్నా అంటారుగా. ఎక్కడ చూసినా మొత్తం బైబిల్లో చరిత్రలు లాగుతాయని. చిన్నగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, బలహీనం, కడుపు జబ్బు కండ్ల జబ్బు సేవ చేసి ఆయనకి. అందుకనే కొందరు ఏమన్నారు తెలుసా? కొరింథీయులు ఆయన పత్రికలు చూస్తే ఘనంగా బలంగా ఉంటాయండి, ఆయన చూస్తే శరీర రూపానికి ఎంతో బలహీనంగా ఉంటాడు, అసలు ఆయన ప్రసంగమే కొరగాదన్నారంటండి. కొరింథీ 2వ పత్రిక 10వ సెక్షన్ చదువుతారా అండి బాబు? లుక్ ఎట్ ద బైబిల్ ప్లీజ్. అబ్బాయిలు బైబిల్ వైపు చూడండి ఆయన, అటు ఇటు చూడాకరి ఏం చేస్తాము. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవినై ఉన్నవి, కానీ శరీరూపానికి బలహీనుడు కొరగాదని ఒకడు అంటున్నాడంట. కొరింథీ పట్టణంలోని సంఘములు ఉన్న కొందరు. అప్పుడు పౌలు ఏమంటున్నాడు? మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎందు పత్రికల్లో మాటలు ఎట్టివారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు కూడా పత్రికలు ఎట్లా చెప్పాం అట్లే ఉంటాం అన్నాడు. చూడండి, 4వ వాక్యం కూడా చదువుతారా? అదే 10:4 కొరింథీ 2వ పత్రిక 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలమైన ఆయుధాలు ఉన్నాయంటండి ఆయన దగ్గర.
ఏంటయ్యా బలమైన ఆయుధాలు అంటే అదే పత్రిక 6-7 సెక్షన్లో చెప్పాడండి. అదే పత్రిక అంటే కొరింథీ 2వ పత్రిక 6-7 ఏమన్నాడు? అది 7వ వాక్యమే కదా. సత్యవాక్యం చెప్పుట వలన దేవుని బలం వలన కుడి ఎడమల నీతి ఆయుధాలు, ఇవే బలమైనటువంటివి. నీతి ఆయుధాలు ఉన్నాయంటే చూడండి. అందుకే ఆయన ఆత్మీయంగా బలంగా ఉన్నాడు. ఆయన దగ్గరున్న ఆయుధాలు నీతి ఆయుధాలు. ఈ ఆయుధాల వల్ల సాతాను దుర్గములను పడద్రోస్తాడంట అండి, కూలద్రోసేస్తాడు. ఏంటివయ్యా సాతాను దుర్గాలంటే? ఇప్పుడు కొరింథీ 2వ పత్రిక 10:4 మళ్ళీ చదువుతారా? కొరింథీ, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు కానీ బలము గలవై ఉన్నవి. ఆ దుర్గాలంటే ఏంటివి? 1 మేము వితర్కములు, 2 దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకం. ఇవి సాతాను దుర్గాలు అంటారు చూడండి. అసలు పౌలు నిలబడ్డాడంటే మాత్రము సాతాను దుర్గాల్ని పడద్రోస్తాడండి. అవిధేయులను చెరబట్టి ప్రభుకు లోబడినట్లుగా చేసేస్తాడు. అసలు అంత బలమైనటువంటి వాడు ఆత్మీయంగా పురిలారా. కాబట్టి అమ్మా, మీరు కూడా మనమందరం బలంగా ఉండాలండి. అసలు సాతాను దుర్గాలంటే వితర్కములను, దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించు ప్రతి ఆటంకము అనే మాట. దేవుని గురించి అడ్డగించు ప్రతి ఆటంకం, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని అడ్డగించేటువంటిది సాతాను దుర్గం అండి. మేము ఒకసారి చెప్తుంటాం, మళ్ళీ మాటి గుర్తు చేస్తుంటా. 2 మిత్రులు మాట్లాడుకున్నారండి. ఎవరు? ఎంతమంది అమ్మా? 2 ఒకడుండి, ఒరే ఎద్దు ఈనిందిరా అన్నాడంటండి. అర్థమైందే లేదమ్మా మీకు? అర్థమైన వాళ్ళకి అవునుగాక, కాని వాళ్ళకి కాకుండే ఉండుగాక. ఆమెను చెప్పరేంటి? ఎద్దు ఈనిందిరా అంటే ఇంకొకటి ఏం చేసినా అంటే, గాడిపాట్లో కట్టేరా దూడ పరిగెత్తుంది అన్నాడంటండి. ఇందులో ఎద్దు ఈనింది అనే వానికి జ్ఞానం ఉన్నట్టా లేనట్టమ్మా? బా కరెక్ట్ చెప్పినారు, మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. దూడపిల్ల గాడిపాట్లో కట్టేయి అన్నవానికి కూడా జ్ఞానం ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు అంతే పో అంటే బాధపడుతుంది లోకం. ఒక్కటి కూడా ఆలోచన చేసేది లేదా? ఆలోచన చేసేది లేదండి. మీరేమనకాకరమ్మా, నీ సెల్యూట్ కూడా చెప్తున్నా, కొద్ది ఆలోచనలు పడండి, ఆలోచన చేయండి. మనం చదువుకున్నాం, దేవుడు జ్ఞానం. దండం పెట్టు తురుపు తిరిగాను, ఎందుకు పెట్టాలా? పెడితే లాభం ఏంటి, పెట్టకుంటే నష్టం ఏంటి అనేది ప్రశ్న రావద్దా? ఏది లేకుండా ఏమో పూర్వీకులు చేసినారు నాయన, నువ్వు చేయాల్సింది అంటే ఎంత తప్పండి. ఎందుకు చదువుకున్నాం మనమంతా? ఆలోచన చేయండి అమ్మా. మీకు అందరూ సెల్యూట్ కూడా చెప్తున్నా, జీవితం శాశ్వతం కాదు. సాతాను దుర్గాలంటే వితర్కాలు, దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకం సాతాను దుర్గాలు. వీటిని పడద్రోయాలంటే క్రీస్తు యేసునందున్న కృపచేత ఏం కావాలి? మనం బలవంతులం కావాలండి. అది రహస్యం. బలవంతులం కావాలా? అప్పుడే ఎవరికైనా ప్రేమతో సమాధానం చెప్పడానికి వీలవుతుంది అండి, లేకపోతే ఏం వీలు కాదు అసలు. అమ్మా, మీరు ఇట్లా తయారైతే చాలా మేలండి. అసలు ఊరు 3-4 మారిపోతుంది. మేం చెప్పేది వేరే, నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటగా. మీ మాటలు వేరే, మా మాటలు వేరే. మీవి చాలా పదునుగా ఉంటాయి, మాది అంతా ముద్దు చాలా విషయాలు తర్వాత గుర్తు చేసుకుందాం. బలం క్రీస్తు యేసునందున్న కృపచేత కుమారుడా బలవంతుడవు కా అన్నాడు. కృపచేత రక్షింపడ్డాం, కృపచేత బలవంతులం కావాలా? ఇంకొకటి జ్ఞాపకం చేస్తా. కొరింథీ 1వ పత్రిక మీకు తెలుసు కదండి. 1వ అధ్యాయములో 3వ అధ్యాయము 10వ వాక్యం కాబోలు. కొరింథీ 1వ పత్రిక 3:10 ఇలా చూస్తున్నా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసినాను అన్నాడు. చూడండి, కృప. ఆయన కృపలో గమనించండి, నేర్పరితనం అనేది వచ్చేస్తుంది అండి. అసలు నేర్పరితనం అమ్మా, ఈ మాటలలో చెప్పడానికి ఈ యొక్క తనము కేవలం ఆయన కృపనే.
ఆయన కృపనేనండి అసలు. అందుకనే కృపకు ఎవరు దూరం కాకూడదు. కొరింథీ 2:6 ఇలా చూస్తాను చూడండి. కొరింథీ 2:6 గమనిస్తారా? కాగా ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చాలండి. దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. కృపచేత రక్షింపబడ్డాం, కృపచేత బలం పొందుతున్నాం, కృపచేతనే నైపుణ్యం అన్నటువంటిది మనం పొందుతున్నాం. అందుకు వీటి అన్నిటికీ కారణమైన కృప మనకి ఇవ్వబడింది. కాబట్టి ఎవరు వ్యర్థం చేసుకోకూడదండి. ఎందుకంటే మనం అందరం రాజులం. కృపను వ్యర్థం చేసుకోకూడదు బాబు. ఎట్లెట్లనో ప్రభు దొరికాడు మనకు. నేను అదే చెప్తుంటా, ప్రభు మన ఇంట్లోకి దొరికినాడు, ఇక ఎన్నడూ విడిచిపెట్టకుండా జాగ్రత్త పడడం ఎంతైనా మంచిదండి. అసలు కృపను వ్యర్థం చేసుకోకూడదు అదేండి. కానీ రాజైన సౌలు కృపకి ఏమైపోయినాడు? దూరం అయిపోయినాడండి. అసలు ఎంత విచారం చూడండి. దేవుని ఏర్పాట్లు ఉన్నటువంటి ఆయన కృపకు దూరం అయ్యాడు. తద్వారా ఇంకొకటి 2 మాటలు గుర్తు చేస్తున్నా. అపోస్తుల కార్యాలు 13:22 మీరు గమనిస్తారా? 13:22 అపోస్తుల అది రెండోది, రాజుగా ఉండకుండా సౌలు తొలగింపబడ్డాడు. కారణం కృపకు దూరం అయిపోయినాడు. రహస్యం అది చూడండి. కృపకు దూరం అయిపోయినాడండి. దేవుడు ఏం చేశాడు? కృపని ఎప్పుడైతే ఆయన దూరం చేసుకున్నాడో, వ్యర్థం చేసుకున్నాడో, వెంటనే దేవుడు ఏం చేశాడంటే అతన్ని రాజుగా ఉండకుండా తొలగించుట అనే మాట చూస్తున్నామండి. తొలగించబడ్డాడు. ఆయన వంశస్థులు ఎవ్వరే కానీ రాజుగా ఉండడానికి, రాజవంశంలో ఉండడానికి వీలు కాకుండా అయిపోయిందండి. కాబట్టి ఈవేళ తల్లిదండ్రులంగా ప్రియులారా, దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా మన పిల్లలు తదనంతరం ప్రభు వచ్చేంత వరకు ఉండునట్లుగా మనం సిద్ధపరచడం ఎంతైనా మంచిది. కృపకు దూరం కావడం, తర్వాత రాజుగా ఉండకుండా తొలగింపబడడం అపోస్తుల కార్యాల్లో 13:22 మనం చదువుకున్నామండి. మూడవది ఏం చేసినాడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దినవృత్తాంతములు 1 గ్రంథం 9వ అధ్యాయం 44వ వాక్యం కాబోలు. దినవృత్తాంతములు 1 గ్రంథం 9:44 ఆఖరు వచనం కాబోలు. చూస్తారా? ఆఖరు 2 వచనాలని మనం చూద్దాం. దినవృత్తాంతములు 1 గ్రంథం 9వ అధ్యాయములో మనం చూస్తున్నాం. నేనే జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే ఎప్పుడూ చెప్తున్నాం, ఇది గుర్తొచ్చినది జ్ఞాపకం చేస్తున్నా. ఓకే, దినవృత్తాంతములు 9వ అధ్యాయం 1 గ్రంథం 9వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాను. 40 లేక 14వ వాక్యం, 10:14 బాబు, 10:14 చూస్తున్నాను, క్షమించాలా. అందునిమిత్తం యెహోవా అతనికి అది లాస్ట్కు మరణశిక్ష విధించను అనే మాట ఉంది. కారణం ఏంటి అంటే ఇప్పుడు 13వ వాక్యం కూడా చదువుతారా? 10:13 ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దాన్ని వెతికినందుకును సౌలు హతమాయెను. అందునిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించను అనే మాట. కాబట్టి రాజులైనటువంటి దేవుని పరిశుద్ధులారా, మనకు మరణశిక్ష లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలు అన్నటువంటివి ఏర్పడతాయి. మన కోసం ప్రభువే మరణించాడు. రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన కోసం మరణించాడు. కాబట్టి ఆయన మనల్ని రాజుగా చేశాడు. ఆయనలో యందు మనం పొందినటువంటి కృపను వ్యర్థం చేసుకోకుండా ఆ కృపను ఉపయోగించుకొని కృపలో బలం పొందాలని, నేర్పర్తనం పొందాలని హెచ్చరిక చేయబడుతున్నాం. ఆ కృప యేసుక్రీస్తుకున్నటువంటి పేర్లలో ఒక మారు పేరుగా మనం గమనిస్తాం. కాబట్టి ప్రియులారా, సౌలు రాజు రాజరికం నుండి తొలగించబడ్డాడు, కృపకు దూరం అయ్యాడు, 2 తొలగించబడ్డాడు, 3వది మరణశిక్ష విధించబడింది. ఆయన కుటుంబ సభ్యులు యుద్ధభూమిలో ఒకేసారి మరణించినట్టు మనకు దినవృత్తాంతములు 1 గ్రంథం 10వ అధ్యాయం ద్వారా మనకు అర్థమవుతుంది. మనకు అలాంటి మరణం లేదు, కానీ యేసుప్రభువే మన కొరకు మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. ఆయన వచ్చేంత వరకు లోకంలో జీవించినంత కాలం ప్రియులారా, ఆయన కృపను వ్యర్థం చేసుకోకుండా ఆయన కృపను మనం సద్వినియోగం చేసుకోవాలని
హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక.